థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్. ఇంతవరకు మహిళా కమిషన్లో మేడం చెప్పినట్టుగా ఒక ఆన్లైన్ ప్లాట్ఫామ్ అన్నది పోర్టల్ అన్నది లేదు. దానివల్ల మనకేమవుతుందంటే వెరీ ట్రాన్స్పరెంట్ వే ఆఫ్ డీలింగ్ ది కేసెస్ అన్నది జరుగుతుంది. సో దట్ ఈస్ ఎ వెరీ గుడ్ ఇనిషియేటివ్ టేకెన్ బై ది మహిళా కమిషన్. ఆన్ బిహాఫ్ ఆఫ్ యూ ఐఎమ్ కంగ్రాచులేటింగ్ మ్యామ్ అండ్ ఆల్సో మహిళా కమిషన్. మ్యామ్, మీరు జాయిన్ అయిన తర్వాత ఒకటి మీడియాలో జర్నలిస్ట్ ఉమెన్ మీద డిస్రెస్పెక్ట్ఫుల్ రిమార్క్స్ చేయడం కానీ, అదేవిధంగా అంటే ది వర్డ్స్ దే హ్యావ్ యూజ్డ్ అగైనెస్ట్ ఉమెన్ అన్నది చాలా పెయిన్ ఫీల్ అయ్యారని కూడా మీరు జాయిన్ అయిన వెంటనే పేపర్లో చూడడం జరిగింది. ఇటువంటివి జరుగుతున్నప్పుడు మహిళా కమిషన్ నుంచి, బికాజ్ మహిళా కమిషన్ ఈజ్ ఏ స్టాట్యుటరీ క్వాజీ జ్యుడిషియల్ బాడీ, సో అదేవిధంగా ఎటువంటి మనకి మీడియా రెగ్యులేటరీ బాడీస్ కూడా ఉన్నాయి. వీటన్నిటిని తీసుకుని ఏ విధంగా మీడియాలో ఉమెన్కి అగైనెస్ట్గా ఈ టైప్ ఆఫ్ డెరగేటరీ రిమార్క్స్ చేయడం కానీ, అబ్యూజ్ వర్డ్స్ ఉపయోగించినప్పుడు ఏ విధంగా యాక్షన్ తీసుకుంటారు, దానికి ఒక సిస్టమ్ ఏ విధంగా మీరు డెవలప్ చేయబోతున్నారు మేడం? Okay, how many of you read paper every day or watch TV or watch news? Takkuve kada? I can see only one hand. So when it comes to ladies who are in politics or in some fields, you know, a work field line, not only politics, even celebrities or anyone, you know, it's easy to humiliate a woman by just words. అవునా కదా? అబ్బాయిని కొన్ని వర్డ్స్ అంటే అంత ఇది ఉండదు, అంత ఫీల్ అవరు ఆర్ అంత ఎఫెక్ట్ ఉండదు. బట్ when you humiliate a woman by saying certain words, it's very easy to do that. It's very easy to use certain words and humiliate women. So that's happening frequently avutundi, especially in politics. Okay, that is oka విమెన్ ఒక పొజిషన్లో ఉండి కొంచెం ఇఫ్ షీఈస్ రీచింగ్ గ్రేటర్ హైట్స్ ఆర్ ఇఫ్ ఎ విమెన్ ఇస్ కమింగ్ అవుట్ అండ్ వాయిసింగ్ అగేన్స్ట్ ఎనీ ఇంజస్టిస్, బికాజ్ వీ ఆల్ ఫేస్ దట్ డ్యూరింగ్ ద లాస్ట్ 5 years. సో మేము అమరావతి మూమెంట్లో ఉన్నప్పుడు there were hundreds of farmers, lady farmers who are fighting against the then previous government. So I was also part of it. So the only way they could humiliate us or try to bring us down was by making some derogatory remarks either about a family or about a character. You know, ఆ రెండే చేయగలరు, ఇంక అంతకంటే ఏం చేయలేరు. సో సమ్ పీపుల్ మే బీ స్ట్రాంగ్ టు ఫేస్ దట్ అండ్ కొంతమంది అంత స్ట్రాంగ్గా ఉండలేరు. ఆ మాటలన్నీ విన్నాక కొంచెం ఎంతో కొంత దే గో త్రూ దట్ మెంటల్ స్ట్రెస్, or some people may not even come out of the house, you know, once they say those words. So recently, in the past 3-4 months lone it happened. Women from Amaravati region were called a very bad word. There's a huge uproar all over the state. I don't know if any of you have heard about it. And recently against one MLA also they've talked, you know, very indecent words. So we have that powers to call those people. As I said, we are a judicial, quasi-judicial body. So what we do is we either call those people who made, let them be, they may be in any political party, and we even have the powers, you know, to summon the CM also if some mistake is made. We have that powers. So we just think, so we have that powers to summon anyone who makes that remarks, even the media person. If somebody does that, no, we ask them to come, show the documents in, you know, evidence chupiyali. They have to show why you said that. Suppose they don't have that, then, you know, we ask the police to take action on them, because we have certain acts. We are, you know, indecent representation of women act, ila maatalto anna kuda ee act prakaram or Indian penal code prakaram ee action తీసుకొమని we recommend to the police. సో బట్ దిస్ షుడెంట్ బి అ కంటిన్యూస్ థింగ్. ఎందుకంటే సోషల్ మీడియాలో కూడా మీరు చాలా ఒక్కొక్కసారి కింద కమెంట్స్ చదువుతూ ఉంటే చాలా భయంకరంగా ఉంటాయి. సో ఎవరో అన్నారు, మనం యాక్షన్ తీసుకున్నాం, అక్కడితో అయిపోయింది, మళ్ళీ అవుతుంది. దట్ ఈస్ నాట్ వాట్ వీ వాంట్. సో దే షుడ్ బి సర్టన్
ఎథిక్స్ ఉండాలి అందరికీ. అలాగే కొన్ని టాకింగ్ విత్ మేబీ ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా, ఇందాక రెగ్యులేటరీ బాడీస్ అన్నారు, మీడియా రెగ్యులేటరీ బాడీస్ ఉంటాయి, వాళ్ళతో మాట్లాడి యూ హ్యావ్ టు హ్యావ్ సర్టన్ నార్మ్స్. ఆడవాళ్ళ గురించి ఏదైనా ఉంటే ఇంకో విధంగా మాట్లాడండి, వాళ్ళ వర్క్ క్రిటిసైజ్ చేయండి, వాళ్ళు సరిగ్గా పని చేయకపోతే అది క్రిటిసైజ్ చేయండి. అంతేగాని వాళ్ళని ఏవి అనలేక యూ కాంట్ జస్ట్ ర్యాండమ్గా నోటుకు వచ్చింది మాట్లాడి ఒక కోట్ల మంది చూసి ఒక మీడియా ప్లాట్ఫామ్ టీవీల్లో కానీ లేకపోతే పేపర్లో కానీ ఇలా చేయటం అనేది చాలా తప్పు. దే విల్ బీ సీరియస్ యాక్షన్ అగేన్స్ట్ ఇట్, బట్ వీఆర్ వర్కింగ్ ఆన్ వేస్ టు ప్రివెంట్ ఇట్ బికాస్ వీ హ్యావ్ పవర్స్ టు ఆస్క్ ద గవర్నమెంట్ టు లే సమ్ నార్మ్స్. అంటే మీరు ఈ కండిషన్స్ పెట్టాలి, ఇలా చేయాలి, అది మీరు లెజిస్లేషన్లో మీరు పాస్ చేసుకోండి అని రికమెండేషన్స్ చేసే పవర్స్ కొన్ని మాకు ఉంటాయి. సో వీ నీడ్ టు వర్క్ విత్ ద గవర్నమెంట్, అలాగే ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా ఆర్ అదర్ రెగ్యులేటరీ బాడీస్ ఆఫ్ ద మీడియా, వర్క్ విత్ దెమ్ అండ్ సీ వాట్ వీ కెన్ డూ సో దట్ ఇట్ డజంట్ హ్యాపెన్. ఎందుకంటే ఫిజికల్గా ఒక దెబ్బ తగిలితే ఆ నొప్పి ఈ రోజుకో, చిన్న దెబ్బ అయితే ఈ రోజు, లేకపోతే పెద్ద దెబ్బ అయితే 2 రోజుల్లో తగ్గిపోతుంది. బట్ వెన్ సర్టన్ వర్డ్స్ ఆర్ సెడ్ అగెయిన్స్ట్ అస్, అది మైండ్లో ఉంటూనే ఉంటుందా? ఎన్నాళ్ళు ఉంటుంది? ఇట్ విల్ కీప్ విత్ అస్. ఎక్కడో చోట ఇట్ విల్ బీ అట్ ద బ్యాక్ ఆఫ్ అవర్ మైండ్. ఐ ఫేస్ సమ్ కమెంట్స్ 5 years బ్యాక్, బట్ ఐ స్టిల్ రిమెంబర్ దోస్. So I still remember those. So that shouldn't happen to any girl or women. So we have to work collectively. Government also has to play a role and get stricter action against people who use such kind of derogatory remarks. ఎస్ మ్యామ్ చెప్పినట్టుగా ఇది కొంచెం టైం టేకింగ్ ప్రాసెస్ అయినప్పటికీ కూడా మేడం దాని మీద ఫోకస్ చేసి స్టార్ట్ చేస్తానని చెప్పి అన్నారు. దట్ ఈస్ వెరీ మచ్ రిక్వైర్డ్, దట్ ఈస్ ది నీడ్ ఆఫ్ ది అవర్. మనందరం కూడా పేపర్లో కానీ సోషల్ మీడియాలో చూస్తున్నాము. సో అది వీ హ్యావ్ టు అప్రిషియేట్ ది మహిళా కమిషన్ చైర్పర్సన్ ఫర్ టేకింగ్ ది లీడ్ ఇన్ ఆర్డర్ టు బ్రింగ్ అవుట్ సమ్ సార్ట్ ఆఫ్ స్ట్రక్చర్డ్ మెకానిజం ఇన్ ఆర్డర్ టు డీల్ such cases. Just one more thing, and you need to be mentally strong whenever you face such comments. ఎందుకంటే నీ గురించి నీకే తెలుసు, అవునా కాదా? నీ గురించి నీకే తెలుసు. సో ఎవడో ఏదో అన్నాడని మనం ఫీల్ అవ్వక్కర్లే, ఇంట్లో కూర్చొని తలుపులు వేసుకోక్కర్లేదు. సిన్స్ వీ నో అబౌట్ అవర్ సెల్స్, యూ నీడ్ టు మెంటల్లీ స్ట్రాంగ్ అండ్ ఫేస్ ద వరల్డ్. దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. ఓకే మ్యామ్, థ్యాంక్ యూ సో మచ్. మ్యామ్ ఇప్పుడు ఇందాక మీరు ఆన్లైన్ పోర్టల్ గురించి చెప్పారు. అదేవిధంగా ఉమెన్ కానీ గర్ల్ చిల్డ్రన్ కేసెస్ అండ్ ఆల్సో క్రైమ్ అగైనెస్ట్ ఉమెన్ అండ్ గర్ల్ చిల్డ్రన్ విషయానికి వచ్చినప్పుడు మనకి స్పీడీ ఇన్వెస్టిగేషన్ జరగాలి. అదేవిధంగా కన్విక్షన్ అన్నది కూడా జరగడం అన్నది వెరీ ఇంపార్టెంట్. మనకి కన్విక్షన్ రేటు తీసుకుంటే కనుక స్లోగా ఇంప్రూవ్ అవుతూ వస్తున్నట్టుగా మనకి రిపోర్ట్స్ తెలియజేస్తున్నాయి. 2021లో 25 కేసెస్ కన్విక్షన్ అంటే పనిష్మెంట్ ఇవ్వడం అందరికీ తెలుసు కదా. సో అలా 25 కేసెస్ ఉంటే 2022లో 134 కేసెస్, అంటే ఒక 1 yearలోనే ఎన్ని కేసెస్ కన్విక్షన్కి ఫేస్ చేసినాయన్నది మనం తెలుసుకోవాల్సిందే. అంటే ఎంత స్పీడీగా ఇన్వెస్టిగేషన్ జరుగుతోంది అన్నది ఉంది. అట్ ది సేమ్ టైం ఏపీ పోలీస్ రిపోర్ట్ కనుక తీసుకున్నట్లయితే చాలా 95 కేసెస్లో ఛార్జ్ షీట్ ఫెయిల్ చేయడం అన్నది జరిగింది. వన్స్ ఛార్జ్ షీట్ ఫైల్ అయిందంటే అది కోర్టుకు వెళుతుంది. ఇటువంటి సినారియోలో, ఇటువంటి పరిస్థితుల్లో ఇంకా జస్టిస్ తొందరగా జరగడం, అదేవిధంగా కన్విక్షన్ రేట్ ఇంకా పెరగడం కోసం ఏపీ మహిళా కమిషన్ హౌ వీఆర్ గోయింగ్ టు కోఆర్డినేట్ విత్ పోలీస్ డిపార్ట్మెంట్ మ్యామ్? సో వెన్ ఎనీ కంప్లైంట్ కమ్స్ టు అస్, కొన్ని కేసెస్ ద అల్టిమేట్ సాటిస్ఫాక్షన్ ఆ విక్టిమ్కి ఏది వస్తుందంటే కన్విక్షనే. Because they come to us with the hope that they'll get justice. So what we do is coordination with police department is very important. ఎందుకంటే ఆ స్పీడ్గా ట్రయల్ అవ్వాలి, దే హ్యావ్ టు గెట్ కన్విక్టెడ్ అండ్ దట్ విమెన్ హ్యాస్ టు గెట్ జస్టిస్. సో రెగ్యులర్లీ వీ కోఆర్డినేట్ విత్ ద పోలీస్ డిపార్ట్మెంట్స్ అండ్ ఇన్ సమ్ టైమ్స్ వేర్ వీ థింక్ ఇమీడియట్ ఇంటర్వెన్షన్ ఇస్ రిక్వైర్డ్, వీ కాల్ దెమ్ అప్. సమ్టైమ్స్ ఏంటంటే చాలామంది వచ్చి మేము కంప్లైంట్ ఇచ్చాము అయినా పట్టించుకోలేదు అనేది వస్తూ ఉంటుంది స్టేషన్లో. సో దాన్ని కూడా మేము సీరియస్గా తీసుకొని వీ టాక్ విత్ ద హైయర్ ఆఫీషియల్స్ ఆఫ్ ద పోలీస్ డిపార్ట్మెంట్ అండ్ మేక్ ష్యూర్ దట్ డన్. రీసెంట్గా తమిళనాడులో ఒక ఇన్సిడెంట్ జరిగింది. గర్ల్ girl, she was 23, unmarried. She was raped by 2 policemen.
సో ఆ రోజే I talked to the DGP of Tamil Nadu Police this thing. He connected me to the officer who was dealing with that case, and I talked to them, and so the police were immediately they were removed for service. They were suspended, and they later 2 days back they told me that they're also removed from service. So this is the kind of conviction we need. Endukante సో ఇలా జరిగితే కనుక రేపు ఇంకొకరైనా ముందుకు వచ్చి చెప్తారు మాకు ఈ ప్రాబ్లం ఉంది. వెన్ జస్టిస్ జరగనప్పుడు దేర్ ఇస్ నో పాయింట్, ఏమనుకుంటారు, ఓకే వాట్ ఈస్ ద పాయింట్ ఇఫ్ ఐ గో, ఇట్స్ గోయింగ్ టు ఎండ్ అప్ ద సేమ్. సో వీఆర్ మేకింగ్ ఎఫర్ట్స్ బికాస్ వీ నీడ్ ద హెల్ప్ ఆఫ్ పోలీస్ టు డీల్ విత్ విమెన్ కేసెస్. కన్విక్షన్ అవ్వాల్సిందే, బికాజ్ ఎక్కువగా మనం చూసేది డొమెస్టిక్ వైలెన్స్ అండ్ ఈ పోక్సో కేసెస్. పోక్సో కేసెస్ డెఫినెట్లీ ద సిస్టమ్స్ ఆర్ వర్కింగ్ వెల్. విదిన్ 6 months ఎవరైతే అతను ఉంటాడో ఎవ్రీథింగ్ ఆ కేసు అంతా 6 monthsలో క్లోజ్ అయిపోవాలి. ఇమీడియట్ రిమాండ్ అండ్ దెన్ దే మేక్ షూర్ ఫాస్ట్ ట్రాక్ కోర్ట్స్ అనేది వచ్చేసి కన్విక్షన్ అనేది ఇందాక అన్నట్టు సెంటెన్స్ అనేది ఇమీడియట్గా జరిగిపోతుంది. ఎందుకంటే డిలే కనుక అయితే ఈ కన్విక్షన్లో పనిష్ చేయటంలో కానీ పోలీస్ రెస్పాన్స్లో డిలే కనుక అవుతే నో వన్ విల్ కమ్ ఫార్వర్డ్ టు కంప్లైంట్ అండ్ ఇంకో 10 మంది చేస్తారు మళ్ళీ అదే తప్పు. కానీ ఎక్కడైతే స్పీడీ జస్టిస్ జరిగితే కనుక నెక్స్ట్ ఇంకొకడు ఆ తప్పు చేయడానికి హెసిటేట్ చేస్తాడు. సో దిస్ కెన్ హ్యాపెన్ విత్ ఓన్లీ కోఆర్డినేషన్ విత్ పోలీస్ డిపార్ట్మెంట్. అండ్ దెన్ పోలీసెస్ కూడా జెండర్ సెన్సిటైజేషన్ అనేది జరగాలి. బికాజ్ సమ్టైమ్స్ కొంతమంది ఆడవాళ్ళు వెళ్ళి చెప్పిన అంత విధిగా పట్టించుకోరు. సో దట్ జెండర్ సెన్సిటైజేషన్ హ్యాస్ టు హ్యాపెన్ టు పోలీస్ ఆఫీసర్స్ హు ఆర్ డీలింగ్ ఎస్పెషలీ విత్ విమెన్ రిలేటెడ్ కేసెస్ ఆర్ వేర్ దే సిట్ ఫర్ కౌన్సిలింగ్. సో ఆల్ దీస్ ఆర్ బీయింగ్ డన్. అండ్ దెన్ సైబర్ సెల్స్ అనేది అన్ని చోట్ల వస్తున్నాయి, ఆల్మోస్ట్ ఎవ్రీ డిస్ట్రిక్ట్స్, టు హెల్ప్ విత్ ఆన్లైన్ సైబర్ స్టాకింగ్ ఆర్ సైబర్ బుల్లింగ్. ఇవన్నీ కూడా అవుతుంది. విన్నారు కదమ్మా. అంటే మనం ఒక బ్రాడ్ క్వశ్చన్ వేస్తే మేడం పిన్ పాయింటెడ్గా ఒక కేసు ఏ విధంగా తమిళనాడు పోలీసు వాళ్ళతో చేశారు, ఎలాగ కన్విక్షన్ అన్నది చేశారు అన్నది ప్రాక్టికల్గా చేసిన కేసులు చెప్తున్నప్పుడు మహిళా కమిషన్ ఎంత యాక్టివ్గా ఉంది, మేడం ఎంత ఫోకస్డ్గా ఉమెన్ అండ్ చిల్డ్రన్ రిలేటెడ్ ఇష్యూస్ మీద చేస్తున్నారు అన్నది మనకి తెలుస్తూ ఉంది. మ్యామ్ ఇందాక మీరు పాష్ యాక్ట్ గురించి మాట్లాడారు. అదేవిధంగా మనకి సుప్రీంకోర్టు కూడా రీసెంట్గా వెరీ ఫ్రీక్వెంట్గా సుప్రీంకోర్టు డైరెక్షన్స్ ఇస్తున్నారు పాష్ యాక్ట్ మీద. మనకి పాష్ యాక్ట్ 2013లో మనకి ది సెంట్రల్ గవర్నమెంట్ యాక్ట్ అది రావడం జరిగింది. కానీ చాలా చోట్ల ఇంటర్నల్ కంప్లైంట్స్ కమిటీస్ కానీ ఫామ్ అయినా కూడా అవి ఎవరికి కూడా తెలియదు. మరి ఇటువంటి పరిస్థితుల్లో మహిళా కమిషను నాట్ ఓన్లీ ఇన్ గవర్నమెంట్ ఆఫీసెస్ ఆర్ ఆర్గనైజ్డ్ సెక్టార్ ఆర్ ఐటీ కంపెనీస్, మెనీ ఉమెన్ ఆర్ ఫేసింగ్ సచ్ కేసెస్ ఇన్ అన్ఆర్గనైజ్డ్ సెక్టార్స్. అంటే కన్స్ట్రక్షన్ వర్కర్స్ కానీ, డొమెస్టిక్ వర్కర్స్ కానీ, మాల్స్లో కానీ, ఈ విధంగా చాలా చోట్ల ఇటువంటి సెక్షువల్ హెరాస్మెంట్ కేసెస్ మనం చూస్తున్నాము. కానీ ఉమెన్ చాలామంది బయటికి రావట్లేదు, ఎందుకంటే పాష్ యాక్ట్ ఇంప్లిమెంటేషన్ అంత ఫోర్స్లో లేదు కాబట్టి. అది మన బాధ్యత, ప్రతి ఒక్కరి బాధ్యత, మహిళా కమిషన్ ఒకటే కాదు. అయినప్పటికీ కూడా మేడంని అడుగుతున్నాను, ఏ విధంగా మీరు పాష్ యాక్ట్ ఇంప్లిమెంటేషన్ కోసం ఫ్యూచర్లో స్ట్రాటజిక్గా ఏ విధంగా వెళ్ళాలనుకుంటున్నారు మేడం? గుర్తుందా పాష్ యాక్ట్? చెప్తారా పాష్ అంటే ఏంటో? ఇందాకే చెప్పా. స్టూడెంట్స్ ఒకరు చెప్పండి. వినలేదు ఎవరు? అబౌవ్ 18 కరెక్టే. ఫుల్ ఫామ్? యా, ఓకే. ప్రివెన్షన్ ఆఫ్ సెక్షువల్ హెరాస్మెంట్. సో ఇందాక అన్నట్టు యూజీసీ హ్యాస్ సర్టన్ గైడ్ లైన్స్. అండ్ ఇందాక అన్నారు సుప్రీం కోర్ట్ ఫ్రీక్వెంట్గా అడుగుతుంది అని చెప్పి. సో అందరు ఏం చేస్తున్నారంటే, ఓకే, ఇంకోటి చీఫ్ మినిస్టర్ టాక్స్ అబౌట్ స్వర్ణాంధ్ర 2047 విజన్, వేర్ దే వాంట్ మోర్ దెన్ 80% విమెన్ లేబర్ ఫోర్స్ పార్టిసిపేషన్. అంటే మీరంతా మోర్ దెన్ 80% బయటకు వచ్చి వర్క్ చేయాలి, లేకపోతే ఆంటర్ప్రూనర్స్ అవ్వాలి అని చెప్పి. కానీ మీరందరూ బయటకు వచ్చి వర్క్ చేయాలంటే వీ నీడ్ టు క్రియేట్ అ సేఫ్ అండ్ సెక్యూర్ ఎన్విరాన్మెంట్ ఫర్ యూ కదా, ఈవెన్ టు స్టడీ.
చదువుకోవాలన్నా వర్క్ చేయాలన్నా మీరందరూ హ్యాపీగా ఇంట్లో నుంచి బయటకు వచ్చి నేను సేఫ్గా ఉన్నాను, హ్యాపీగా వర్క్ ప్లేస్కి వెళ్తూ అనేది ఎన్విరాన్మెంట్ మేము క్రియేట్ చేయాలి. ఆ ఎన్విరాన్మెంట్ క్రియేట్ చేయడానికి పాష్ అనేది యాక్ట్ వచ్చింది. సో సిన్స్ ఎవడో మన తల మీద కూర్చొని నువ్వు కమిటీ పెట్టావా ఇది పెట్టావా అని అందరు ఏంటంటే నామకే వాస్తా అంటే పేరుకే ఎవ్రీ కాలేజ్లో కానీ ఇన్స్టిట్యూట్లో కానీ వర్క్ ప్లేస్ ఆర్ కంపెనీలో కానీ ఒక కమిటీ అనేది ఫామ్ చేసేస్తున్నారు. ఇట్స్ కాల్డ్ ఇంటర్నల్ కంప్లైంట్ కమిటీ. ఎక్కడైనా 10 కంటే ఎక్కువ ఫీమేల్ మెంబర్స్ వర్క్ చేస్తుంటే ఈ పాష్ అనేది అప్లికబుల్. 10 కంటే ఏంటంటే ఇంటర్నల్ కంప్లైంట్ కమిటీ అనేది ఇంటర్నల్గా ఫామ్ చేసుకుంటారు. 10 కంటే తక్కువ ఉంటే లోకల్ కంప్లైంట్ కమిటీ అని ఉంటుంది, అది ద కలెక్టర్ ఇస్ ద హెడ్. సో ఇప్పుడు మీకు కూడా యూ షుడ్ హ్యావ్ అన్ ఇంటర్నల్ కమిటీ హియర్. ఇంటర్నల్ కంప్లైంట్ కమిటీ అని ఇక్కడ కూడా ఉండాలి. ఓకే, కానీ చాలామందికి తెలియదు. సో డిస్ట్రిక్ట్ కలెక్టర్ ఏంటంటే ఎవ్రీ స్టేట్లో దే ఆస్క్ ద ఆర్గనైజేషన్స్ ఆర్ కేబిఎన్ కాలేజ్ అనుకోండి, కేబిఎన్ కాలేజ్ని అడుగుతారు మీ ఇంటర్నల్ కంప్లైంట్ కమిటీ ఎవరు మాకు పంపిండి అని. సో వీళ్ళు పంపిస్తారు, నేమ్స్ నంబర్స్తో సహా పంపిస్తారు. సో చాలా చోట్ల ఏంటంటే కలెక్టర్ అడుగుతారనో మనం సబ్మిట్ చేయాలని చెప్పో, లేకపోతే మనకి ఇంటర్నల్ కంప్లైంట్ కమిటీ లేకపోతే మనని యాక్షన్ తీసుకుంటారని చెప్పో చాలామంది కమిటీస్ అయితే ఫామ్ చేస్తున్నారు. బట్ ఆ కమిటీ ఏంటి ఎందుకునేది అనేది అక్కడ ఉండే వాళ్ళకి తెలియట్లేదు, విచ్ ఇస్ అ ఫ్యాక్ట్. బికాస్ కాకినాడలో ఒక ఇన్సిడెంట్ అయింది ఒక కాలేజ్లో వేర్ గర్ల్ స్టూడెంట్స్ వర్ బీయింగ్ హెరాస్డ్ బై టెక్నీషియన్స్. అప్పుడు ఒకళ్ళిద్దరు ధైర్యంగా ముందుకొచ్చి చెప్పారు. సో మేము అప్పుడు వెళ్ళాము కాలేజ్కి, వెళ్తే మాకు కమిటీ ఉంది మేడం, వాళ్ళు కంప్లైంట్ చేయగానే కమిటీలో పెట్టాము, వీ టేకెన్ యాక్షన్ అన్నారు. సరే, ఐ ఆస్క్ ద గర్ల్స్, డూ యూ నో వాట్ అన్ ఇంటర్నల్ కంప్లైంట్ కమిటీ ఇస్? దే డోంట్ నో, తెలీదు. ఇప్పుడు మనకి యాంటీ ర్యాగింగ్ అనేది అన్ని చోట్ల డిస్ప్లే చేస్తున్నాం కదా, కానీ ఇంటర్నల్ కంప్లైంట్ కమిటీ అనేది ఎక్కడా కూడా డిస్ప్లే అవ్వట్లేదు. బికాస్ దిస్ ఇస్ ఈక్వల్లీ ఇంపార్టెంట్ ఆర్ మోర్ ఇంపార్టెంట్. బికాజ్ నీకు కనుక హెరాస్మెంట్ జరుగుతుంటే, సెక్షువల్ హెరాస్మెంట్ జరుగుతుంటే కాలేజ్లో కానీ వర్క్ ప్లేస్లో కానీ, నువ్వు బయటకు వచ్చి వర్క్ చేయగలవా? చేయలేవు కదా. నాకెందుకు ఆ గోల, హాయిగా ఇంట్లో మానేసి కూర్చుంటా అంట. సమ్టైమ్స్ ఈవెన్ ఆ పేరెంట్స్ మే డోంట్ సపోర్ట్ వెన్ యూ టెల్ దెమ్ సంథింగ్ లైక్ దిస్ ఇస్ హ్యాపెనింగ్. నువ్వు మాట్లాడద్దు, నువ్వు చెప్పొద్దు, యూనో మన పరువు అలా అంటారు. ఈవెన్ దో ఇట్స్ నాట్ ఆ మిస్టేక్, అది మన మైండ్ సెట్, పేరెంట్స్ మైండ్ సెట్. సో ఇలా ఫేస్ చేసే వాళ్ళకి ఏంటంటే ఈ కమిటీస్ అనేవి హెల్ప్గా ఉంటాయి. ధైర్యంగా వచ్చి ముందుకు చెప్పాలి. ఎందుకంటే ఎవరైనా మనం టచ్ చేస్తే మన బాడీని వీ షుడెంట్ యాక్సెప్ట్ కదా. ఎవడో ముక్కు మొహం తెలియనాడు నా పర్మిషన్ లేకుండా ఎలా టచ్ చేస్తాడు? డెఫినెట్లీ యాక్షన్ తీసుకోవాలి. సో దిస్ ఈజ్ వేర్ పాష్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. నువ్వు ఇంతమంది ఆడవాళ్ళు ఇంతమంది బయటకు వచ్చి వర్క్ చేయాలన్నప్పుడు వాళ్ళకు ఒక సేఫ్ ఎన్విరాన్మెంట్ క్రియేట్ చేయి. ఇలాంటి చోటే ఆర్గనైజ్డ్గా లేదు, ఇంకా అన్ఆర్గనైజ్డ్. ఇందాక మీరు అన్నట్టు డొమెస్టిక్ హెల్ప్స్ మీద, లేకపోతే పొలాల్లో జరుగుతుంటుంది యూనో పొలం పనులకి వెళ్ళినప్పుడు, ఆర్ చిల్లీ ఫామ్, అలా ఇవన్నీ అన్ఆర్గనైజ్ సెక్టర్స్ అంటారు. లేకపోతే ఇందాక అన్నట్టు మాల్స్, అక్కడ అసలు యాక్టే ఉండదు, కమిటీసే ఉండవు. సో దిస్ ఇస్ ఎందుకంటే ఈ 2-3 months బాగా ఎక్కువైనాయి ఈ పాష్ రిలేటెడ్ కంప్లైంట్స్. ఒక జూనియర్ కాలేజ్ నుంచి వచ్చింది పర్వాడ, ఒక లెక్చరర్ మీద. ఇందాక నేను చెప్పినట్టు కాకినాడ. దెన్ కేజీహెచ్ ఒక హాస్పిటల్ నుంచి ఒక పేషెంట్ రాసింది మాకు. సో దీస్ ఆర్ ఆల్ సెక్షువల్. సో వీఆర్ హ్యాపీ దట్ లాట్ ఆఫ్ కేసెస్ ఆర్ కమింగ్ అవుట్ బికాస్ ఆఫ్ అవేర్నెస్. బట్ వేర్ వీఆర్ నాట్ సాటిస్ఫైడ్ ఇస్, మీరు అన్నట్టు పాషన్ ఇంప్లిమెంట్ చేయటం మా ఒక్క జాబ్ కాదు, గవర్నమెంట్ జాబ్ కాదు, పోలీసుల జాబ్ కాదు. ఎవ్రీవన్ షుడ్ టేక్ రెస్పాన్సిబిలిటీ. సపోజ్ ఐఎమ్ రన్నింగ్ అ కాలేజ్, ఇట్ ఈస్ మై రెస్పాన్సిబిలిటీ టు ఫార్మ్ అ కమిటీ, మేక్ ష్యూర్ ఇట్ ఈస్ డిస్ప్లేడ్ ఎవ్రీవేర్,
and the students or employees know about it. So రీసెంట్గా నేను పాడేరు వెళ్ళినప్పుడు కానీ విజయనగరం వెళ్ళినప్పుడు కానీ అక్కడ కలెక్టర్స్ని ఒకటే చెప్పాను, సార్ మీరు రిపోర్ట్స్ తెప్పించుకుంటున్నారు, ఓకే, వాళ్ళందరూ రిపోర్ట్స్ పంపిస్తున్నారు, అవి యాక్టివ్గా ఉన్నాయా ఏం జరుగుతున్నా అనేది no one is seeing it. So I suggested one thing, it may be applicable to your college also. At the start of every academic year, new admissions అనేవి యూజువలీ ఒక రోజులోనే అవుతాయి, లేకపోతే ఒక వీక్లో అవుతాయి. సో అలా న్యూ అడ్మిషన్స్ వచ్చినప్పుడు మనం ఎలా ఓరియంటేషన్ తీసుకుంటాం కాలేజ్ గురించి కానీ, ఆర్ ఇక్కడ ఈ కోర్సెస్ ఉన్నాయి, లేకపోతే వర్క్ ప్లేస్కి వెళ్ళినప్పుడు ఆ కంపెనీ గురించి చెప్తారు, హెచ్ఆర్ టీమ్ ఇది అంటారు, ఎండి వీల్, అలా ఓరియంటేషన్ అనేది జరుగుతుంది. సో వీఆర్ సజెస్టింగ్ అ ఓరియంటేషన్ at the start of academic year about POSH, ఈ కమిటీస్, ఎందుకంటే ఇక్కడ ఎవరికి తెలీదు. సో రేపు ఇఫ్ సమ్మన్ ఇస్ ఫేసింగ్ దట్ సేమ్ ప్రాబ్లం, ఎక్కడికి వెళ్ళాలి అనేది వాళ్ళకి తెలియాలి. సో ఇట్ ఈస్ ద రెస్పాన్సిబిలిటీ ఆఫ్ దట్ ఇన్స్టిట్యూట్ ఆర్ దట్ మేనేజ్మెంట్ టు మేక్ ష్యూర్ the students learn about their rights. So that is how POSH can be implemented. I can't do it single-handedly, the police can't do it. And మేము ఎన్ని అవేర్నెస్ సెషన్స్ తీసుకున్నా we can cover only 100 or ఇప్పుడు ఇంతమంది ఉన్నారు, I don't know, maybe around 200, 300. So only this 200, 300 know. So I can't reach the 6,000 crowd they have. So it is the management's responsibility to have an orientation session at the start of every academic year. So this we've already informed a few collectors, but this we'll put it in writing to the CS, to the Chief Secretary, and make sure that information is passed out. So every institute or workplace, along with attendance, they have to send all the details to the collector so that everyone knows what is happening. ఆ విధంగా మరి మహిళా కమిషన్ నుంచి చీఫ్ సెక్రటరీకి రాసి అక్కడి నుంచి కలెక్టర్స్కి వెళ్ళడం అన్నది చాలా అఫీషియల్ వే ఆఫ్ కమ్యూనికేషన్, అండ్ ఆల్సో ఒక బ్యూరోక్రాట్స్కి దగ్గర అయితే కనుక చాలా బాగా మనకి జరుగుతుందని చెప్పి మేడం ఆ ఇనిషియేషన్ తీసుకోవడం చాలా బాగుంది. మరి కేబిఎన్ కాలేజీలో ఐసీసీ కమిటీ మెంబర్స్ యొక్క పర్టికులర్స్ ఎక్కడెక్కడ పేస్ చేశారన్నది చూడండి మీరు. అట్లీస్ట్ ఈ సెషన్ అయినా ఒక ల్యాండ్ మార్క్ కింద తీసుకుని మీ కాలేజీలో ఇంపార్టెంట్ ప్లేసెస్లో ఐసీసీ కమిటీ మెంబర్స్ వాళ్ళ పేర్లు, వాళ్ళ కాంటాక్ట్ నెంబర్స్ మీరు డిస్ప్లే చేయాల్సిందిగా ఈ డయాస్ నుంచి నేను మిమ్మల్ని కోరుకుంటున్నాను. మ్యామ్, రెండోది మనం ఉమెన్ చిల్డ్రన్ కాలేజెస్ అని మనం మాట్లాడుతూ ఉన్నాము, కానీ జనరల్గా మనం ఫస్ట్ మాట్లాడుకున్నప్పుడే ఈ ఇంటర్నేషనల్ డే ఆఫ్ గర్ల్ చైల్డ్ రావడం అన్నది జెండర్ ఈక్వాలిటీ గురించి, జెండర్ డిస్క్రిమినేషన్ జరిగిందని చెప్పి కూడా అవన్నీ ఫేస్ చేస్తున్నారని, ఇవి స్కూల్స్లో ఎప్పుడు మనం మొదలు పెట్టగలము అంటే కొన్ని జరుగుతున్నాయి కానీ చాలా ఎఫెక్టివ్గా జరగాలి. మనకి ఎప్పుడు కూడా ఆనరబుల్ మినిస్టర్ నారా లోకేష్ గారు చాలా మీటింగ్స్లో మాట్లాడడం అన్నది మనం చూస్తున్నాము. ఆయన చెప్తుంటారు ఇది స్కూల్స్లో సిలబస్లో కూడా పెట్టబోతున్నాము అని చెప్పి. అదేంటంటే మగవాళ్ళని ఏంటి నువ్వు ఆడవాళ్ళలాగా చీర కట్టుకున్నావా, లేదా గాజులు వేసుకున్నావా, ఎందుకు నువ్వు ఆడవాళ్ళలాగా ఏడుస్తున్నావు, ఇటువంటి మాటలు ఉమెన్ని డిగ్రేడ్ చేసేటట్టుగా ఉంటుంది. అలాంటప్పుడు అసలు జెండర్ ఈక్వాలిటీ అన్నది పిల్లలకి ఏ విధంగా డెవలప్ అవుతుందని చెప్పి స్కూల్ లెవెల్ నుంచే సిలబస్లో అవి పెడతామని చెప్పి కూడా ఆనరబుల్ మినిస్టర్ గారు చెప్తున్నారు. దీని గురించి మహిళా కమిషన్ కూడా ఏ విధంగా మీరు వర్క్ చేద్దామని అనుకుంటున్నారు మేడం? నేను అందుకే వాళ్ళని ఫస్ట్ క్వశ్చన్ అదే అడిగాను, do you see the difference at home ani? Yes. So that gender sensitization or equality, it has to start from home. మన ఇంట్లోనే డిఫరెన్స్ చూపిస్తూ ఉంటాం అబ్బాయిలకి అమ్మాయిలకి. అంటే అబ్బాయిలు అయితే ఒక కైండ్ ఆఫ్ వర్క్ చేయాలి, వాడంతా తిరిగి వచ్చినా కూడా ఇంట్లో మీరు చదువుకుంటారు, పొద్దునుంచి ఈవినింగ్ వరకు చదువుకుంటారు, హోంవర్క్ చేసుకోవాలి ఇంటికి వెళ్ళాక, అయినా యు ఆర్ ఎక్స్పెక్టెడ్ టు హెల్ప్ ఎట్ హోమ్. అవునా కదా? అవునా? సో ఆ స్టీరియో టైపింగ్ అనేది ఇంకా పోలేదు.
ఆడవాళ్ళే ఇంట్లో పని చేయాలి, మగవాళ్ళు అయితే ఏమీ చేయక్కర్లేదు అనేది ఇట్స్ ఇన్స్టిల్డ్ ఇన్ అవర్ బ్రెయిన్స్ కల్చరల్లీ, ఆర్ ఐ డోంట్ నో వై, ఆర్ సిన్స్ వీ కమ్ ఫర్ అ ప్యాట్రియార్కల్ సొసైటీ, ఆ మైండ్ సెట్ అనేది ఇంకా మారలేదు. సో ఇందాక మీరు అన్నట్టు వీ షుడ్ అప్రిషియేట్ అవర్ ఎడ్యుకేషన్ మినిస్టర్ లోకేష్ గారు ఫర్ ట్రయింగ్ టు బ్రేక్ దట్ జెండర్ స్టీరియోటైప్. ఎందుకంటే వంట చేసేది యూజువలీ ఒక ఆడవాళ్ళనే చూపిస్తారు, ఆర్ ఆఫీస్ వర్క్ చేసేది ఒక జెంట్నే చూపిస్తారు. సో హీ వాంట్స్ టు రిమూవ్ దట్ కైండ్ ఆఫ్ ఇమేజెస్ ఫ్రమ్ టెక్స్ట్ బుక్స్. ఎందుకంటే సమ్టైమ్స్ మన పెరిగే వాతావరణం ఏదైతే ఎన్విరాన్మెంట్ ఉంటుందో, సపోజ్ యువర్ పేరెంట్స్ దే ట్రీట్ యూ లెస్, అబ్బాయిని ఎక్కువ ట్రీట్ చేస్తారు. You growing your brother is also growing up in that environment. So is he going to change, or is he going to continue the same kind of treatment? తను ఏమైనా మారుతాడా, తను అదే ఆ మైండ్ సెట్లోనే ఉంటాడా? అదే మైండ్ సెట్లోనే ఉంటారు. ఎందుకంటే ఓకే, నా పేరెంట్స్ నన్ను ఇలా ట్రీట్ చేస్తున్నారు, మేబీ దిస్ ఇస్ హౌ ఐఎమ్ సపోజ్ టు బీ. ఈవెన్ in a marital relationship, in a marriage, when a husband doesn't respect a woman, the kids learn from that. So if it's a boy, he thinks okay, that is how you're supposed to treat a girl or a lady ala. So this has to change. Girls ane cheppatledu, girls and boys should be equally treated, and they should have respect towards each other. So that happens only from a young age. ఎందుకంటే ఆ టైంలోనే ద మైండ్స్ ఆర్ మోర్ malleable కాబట్టి how we instill that thing in them is very important. So recently also when I met with the Honorable Minister, I told him that curriculumలో కొన్ని చేంజెస్ రావాలి. లైక్ ఇట్స్ నాట్ ఆల్ అబౌట్ స్టడీస్, ఎప్పుడు స్టడీసే కాదు. స్టడీస్ ఆర్ ఇంపార్టెంట్, కానీ స్టడీస్ కంటే ఇంపార్టెంట్ మన బయట ప్రపంచంలో ఎలా ఉండాలి, మెన్ ఆర్ విమెన్, బాయ్స్ ఆర్ గర్ల్స్, హౌ దే రెస్పెక్ట్ ఈచ్ అదర్, ఇది అనేది ఒక స్కూల్ లెవెల్ నుంచో రావాలి. సో వీక్లీ వన్స్ హ్యావ్ సమ్ సెషన్స్ ఆన్ దోస్ అనేది చెప్పాము. సో దిస్ హ్యాస్ టు ఇట్ హ్యాస్ టు చేంజ్ ఫ్రమ్ ద గ్రాస్ రూట్స్. So this has to change from a grassroots level, and the government should play an active role, to ensure that this is followed. So that way, this continues. Somewhere it has to change. So that change has to be brought. Thank you so much, ma'am. Inka last question, but it is very early to ask, ma'am. అది ఎందుకో కూడా నేను చెప్తాను మీకు. మొట్టమొదటే చెప్పాను, మేడం మేలో జాయిన్ అయ్యారని. జూన్, జూలై, ఆగస్ట్, సెప్టెంబర్లో ఉన్నాం. కానీ మేడంని చూస్తూ ఉంటే ఏమనిపిస్తుంది? షీఈ్ వెరీ కంపోజ్డ్, స్వీట్ వాయిస్. మహిళా కమిషన్ చైర్పర్సన్ అంటే ఫైర్ బ్రాండ్ లాగా ఉండాలి అని మనం అనుకుంటాం, అవునా? బట్ ది ఆన్సర్స్ వాట్ షీఈ్ గివింగ్ ఆర్ వెరీ స్టబర్న్, వెరీ కాంక్రీట్. Ma'am, the question is how you are going to assess your success at the end of your tenure. ఈ క్వశ్చన్ ఇప్పుడు ఎందుకు అడుగుతున్నానంటే, మ్యామ్ ఈ విధంగా మాట్లాడిన రీసెంట్గా ఒక చోటకు వెళ్ళారు. వేరెవర్ ఉమెన్కి ఉన్నటువంటి ఎంటైటిల్మెంట్స్ కానీ, ఉమెన్కి ఇచ్చినటువంటి స్కీమ్స్ కానీ, వాళ్ళకి ఇచ్చేటటువంటి ఫెసిలిటీస్ సరిగ్గా కనుక జరగకపోయినా, జస్టిస్ సరిగ్గా పోయినా, ది ఫైర్ విల్ బి షోన్ ఇన్ హర్ ఐస్, ది ఫైర్ విల్ బి షోన్ ఇన్ హర్ వర్డ్స్, ది ఫైర్ విల్ బి షోన్ ఇన్ హర్ యాక్షన్. దట్ మీరు ఇందాంచి మేడం అడుగుతున్నారు, మీరు పేపర్ చదువుతారా లేకపోతే టీవీ చూస్తారా, ఇవన్నీ మీరు చూస్తూ ఉంటారా, సొసైటీలో ఏం జరుగుతుందో మీకు అర్థం చేసుకుంటున్నారా అని. సో ఆ విధమైనటువంటి ఫైర్ అన్నది ఇన్సిడెంట్ జరిగినప్పుడు, జస్టిస్ జరగనప్పుడు, ఉమెన్కి ఏదైనా ఇంజస్టిస్ జరిగితే అది మేడంలో చూడడం అనేది నేను పర్టికులర్గా చూశాను. అందువల్లే నేను ఈ క్వశ్చన్ నేను ఫ్రేమ్ చేసుకున్నాను. ఈవెన్ దో ఇట్ ఈస్ టూ ఎర్లీ, మేడం హ్యాస్ హిజ్ ఓన్ road map how to put her in a good position by achieving all the things which he has visualized or dreamt before coming to the Mahila Commission chairperson. So how you are going to assess your success, ma'am? Okay.
The first thing, 4 months అయిపోయింది కదా, so I've seen lot of complaints. So in a way I'm happy because people coming out, awareness అనేది క్రియేట్ అయింది. సో ఏదైనా నీకు ప్రాబ్లం ఉందనుకో, నువ్వు నాకు వచ్చి చెప్తేనే కదా తెలిసేది. దట్ ఈస్ వెన్ ఐ కెన్ రిజాల్వ్ ఇట్. సో నేను అవేర్నెస్ సెషన్స్ ఎందుకు తీసుకోవాలంటున్నాను, బికాస్ ఆఫ్ ద నంబర్ ఆఫ్ కంప్లైంట్స్ ఐ హవ్ సీన్. So I thought, okay, I'll start taking these awareness sessions. So how I measure success is fewer crimes against women. We should create a safe environment for them, and where public have confidence in safety of women. And మీరు ఇందాక అనుకున్నాం కన్విక్షన్, immediate justice. So that is how I measure my success. There should be less complaints, faster resolution, and public should have confidence. Okay, public ante especially women or your parents or anyone, it can be, they should have that confidence that my girl or my child is safe in this state. So that is how I measure my success, and this doesn't happen just with me. It happens with the participation of everyone. Like commission is one body, police is one body, the government is one body, or every individual or society or NGOs. So we all have to come together and work towards that. So that is how I measure my success, and that is why I tell the audience here, wherever I go, I tell them real life situations or real life examples what I've seen. మేమేదో వచ్చాము చెప్పాము, ఈ యాక్ట్స్ ఇవన్నీ మాకు ఎక్కవు, ఈ ఎందుకు అని కాదు. సో when we tell real life examples, at least they'll think, okay, ఆ అమ్మాయి అలా నిర్ణయం తీసుకుంది, అది తప్పు కదా, her whole life is spoiled, so I shouldn't think on those lines అనేది మనం ఇక్కడున్న వాళ్ళలో ఎంతో కొంత percentage, if you are able to make them think twice before doing anything, so that gives us satisfaction. And this is how I measure my success. విన్నారా? జస్ట్ ఏదో ఒక మేడంకి ఇచ్చిన పీరియడ్ని అలా చేసుకుంటూ వెళ్ళడం కాదు. రేపొద్దున ఆవిడ సక్సెస్ రేట్ అంటే ఉమెన్కి ప్రాబ్లమ్స్ సంఖ్యను తగ్గించడం, కన్విక్షన్ రేటు పెంచడం, అదేవిధంగా సేఫ్ అట్మాస్ఫియర్ ఉమెన్కి ఏ ఫీల్డ్లోనైనా ఉండేటట్టుగా ఉమెన్ ఎంపవర్మెంట్ గురించి వీటిని ఆవిడ ఒక దీని కింద మార్క్స్ వేసుకొని ఆవిడ సక్సెస్ రేట్ అసెస్ చేసుకుంటానంటున్నారు. సో నిజంగా దట్ ఈస్ ఐ డింట్ ఎక్స్పెక్ట్ దిస్ ఆన్సర్ ఫ్రమ్ మ్యామ్. మామూలుగా ఇన్ని అవేర్నెస్ ప్రోగ్రామ్స్ చేస్తాను, ఇన్ని కేసెస్ డీల్ చేస్తాను, లేకపోతే ఇటువంటి మోడిఫికేషన్స్ తీసుకొస్తాను అని చెప్తారేమో అనుకున్నాను. కానీ వాటితో పాటు కన్విక్షన్ రేట్ పెంచుతాను, వర్కింగ్ అట్మాస్ఫియర్, హెల్దీ అట్మాస్ఫియర్ అండ్ వెరీ ప్రొటెక్టెడ్ అట్మాస్ఫియర్ క్రియేట్ చేస్తాను, ఆ విధంగా సక్సెస్ని రేట్ చేసుకుంటానని అంటున్నారు. మరి అలాంటప్పుడు మనం యాజ్ ఎన్జిఓస్ కావనివ్వండి, సివిల్ సొసైటీ ఆర్గనైజేషన్స్గా, థింక్ ట్యాంక్స్గా, అదర్వైజ్ సోషల్ ఫోర్స్ ఆర్గనైజేషన్స్గా, ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ అందరూ కూడా మహిళా కమిషన్కి మంచి సపోర్ట్ మెకానిజంగా అందరం కూడా చేతులు కలిపి మేడం యొక్క సక్సెస్ని మన సక్సెస్గా తీసుకుని మేడంతో కలిసి పనిచేయాలని చెప్పి కోరుకుంటూ, మేడం ఇచ్చినటువంటి సందేశానికి, నాకు ఇచ్చినటువంటి ఈ ఆపర్చునిటీకి మేడంకి నా నుంచి ధన్యవాదాలు తెలియచేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. అంటే ఇప్పుడు అమ్మమ్మ ఇది అయితే ఆమె ల్యాండ్ని అమ్మాలనుకుంటుంది, దానివల్ల ఇష్యూస్ అవుతున్నాయి. దానివల్ల పోలీసుని రీచ్ అయితే వాళ్ళు అన్నారు అమౌంట్ కావాలి అని. సో ల్యాండ్ ఇష్యూస్ అనేది కామన్, ఎస్పెషలీ ఓల్డ్ ఏజ్లో వేర్ దే హ్యావ్ నో సపోర్ట్, ఇవి బాగా జరుగుతుంది. సో ప్లీజ్ ఆస్క్ హర్ టు కాంటాక్ట్ అస్ ఆర్ ద నంబర్ ఐ టోల్డ్. జస్ట్ రిమెంబర్ 181, ఆ 3 డిజిట్స్ మీరు గుర్తుంచుకుంటే చాలు, ఎనీథింగ్ విల్ బి సాల్వ్డ్. థ్యాంక్ యూ. 99% of the police personnel are good.
ఒక 1% వల్ల the whole department is getting a bad name. Definitely it has to be corrected. వృద్ధులనే కదా ఎవరైనా, సపోజ్ యాజ్ అ లేడీ you go to a police station to file a complaint, they should empathize with you. They should empathize with you. నీ ప్రాబ్లంకి వాళ్ళు సెన్సిటైజ్ అయ్యి నీకు హెల్ప్ చేయాలని చూడాలి, కానీ దాని మీద లాభపడాలని చూడకూడదు. సో ఇన్ కేస్ you come across any such thing, just remember, for any complaint related to women, let it be, నువ్వు అన్నావు వృద్ధులు అన్నావు, ఓల్డ్ లేడీ అవని ఎవరైనా అన్నావు, remember just this one number, 181. okay, ఎనీ ప్రాబ్లమ్ యూ హ్యావ్, అంటే విమెన్కి సంబంధించి ఏ ఇష్యూకైనా ఏదైనా సరే, ఓవరాల్ ఇండియా వీ హ్యావ్ సంథింగ్ కాల్డ్ వన్ స్టాప్ సెంటర్స్. డిస్ట్రిక్ట్కి ఒకటి ఉంటుంది, అండ్ దే ఆర్ ఆల్వేస్ అటాచ్డ్ విత్ ద గవర్నమెంట్ హాస్పిటల్, అండ్ దే హ్యావ్ అ టోల్ ఫ్రీ నంబర్ విచ్ ఇస్ 181. ఇట్స్ వెరీ ఈజీ. అక్కడ ఏంటంటే మీకు లీగల్ సపోర్ట్ వస్తుంది, పోలీస్ సపోర్ట్ వస్తుంది. సపోజ్ ఎవరికైనా టెంపరీ షెల్టర్ కావాలంటే ఒక 2-3 రోజులు అక్కడికి వెళ్ళి ఉండొచ్చు, ఆర్ కౌన్సిలింగ్ ఉంటుంది, అన్నీ ఉంటాయి. ఈవెన్ దే విల్ హెల్ప్ యూ విత్ హౌ టు ఫైట్. సో వాళ్ళని ఆ నంబర్ కాంటాక్ట్ అవ్వమను. okay, or even they can write to us also. As parents we always think about you people, మీరు ఎలా ఉండాలి, చదువుకోవాలి, సేఫ్గా ఉండాలి. సో కొన్ని మంచివి చెప్తూ ఉంటాం, కానీ నచ్చవు. ఆ సిట్యువేషన్లో ఒక పక్క స్టడీ స్ట్రెస్, ఒక పక్క పేరెంట్స్ గోల, ఇదంతా ఉంటున్నప్పుడు నీకు ఒక ఆసరాగా ఎవరో ఒకళ్ళు వస్తారు ఫ్రమ్ అవుట్ సైడ్, either through online friendships or through direct contact. వాళ్ళు ఏంటంటే నువ్వు ఏది చెప్పినా కరెక్ట్ అనే అంటుంటారు. దో ఇట్ ఈస్ రాంగ్, వాట్ ఎవర్ యూ సే దిల్ సే ఇట్ ఈస్ రైట్. దిల్ ఒక సపోర్టివ్ హ్యాండ్ ఇస్తారు, నువ్వు చెప్పేది కరెక్టే, మీ పేరెంట్స్ ఇంతే, స్లోలీ దిల్ స్టార్ట్ దట్ ఫ్రెండ్షిప్, దెన్ దిల్ ట్రై టు టేక్ యూ ఇన్ అ డిఫరెంట్ డైరెక్షన్. సో ప్లీజ్ డోంట్ గెట్ డీవియేటెడ్. ఎవ్రీథింగ్ హ్యాస్ అ టైమ్. ఎందుకంటే ఇవి కూడా మా దగ్గరికి చాలా కేసెస్ వస్తుంటాయి, వేర్ మేము ఒక షాట్కి వెళ్ళినప్పుడు, దీస్ ఆర్ రియల్ ఇన్సిడెంట్స్, చెప్పడానికి కూడా కొంచెం బాధగా ఉంటుంది. 16 years old girl went off with a 42-year-old man. Imagine, he was married. 3 months అయిపోయింది, 4 months అయిపోయింది, అమ్మాయి ఎక్కడుందో తెలియదు ఎవరికి. అండ్ నేబర్సే, కింద ఉంటారు, పైన ఉంటారు. ఆ ఏజ్లో అసలు అమ్మాయికి ఏం పని? వాట్ షుడ్ అ గోల్ బీ? షుడ్ ఓన్లీ బీ అన్ ఎడ్యుకేషన్. ఇప్పుడు ఆ తీసుకున్న డెసిషన్కి హోల్ లైఫ్ ఇస్ స్పాయిల్డ్, రైట్? మళ్ళీ రాదు వెనక్కి, అవునా? It can't come back. What you lost can't come back. So at this age, you need to be very careful. I know parents, ఒక్కొక్కసారి some parents don't understand us. Though we may try to treat them as friends and tell them everything, some parents don't understand us. And అలాంటప్పుడు we rely on outside support. And then we go into a different line. సో అలాంటి సిచ్యువేషన్స్లో థింక్ దర్స్ ఆల్వేస్ సమ్మన్ టు హెల్ప్, ఈవెన్ ఇఫ్ యూ వాంట్ టు టాక్ టు సమ్మన్. యాజ్ ఐ సెడ్ దట్ 181 ఉంటారు, దే హ్యావ్ కౌన్సిలర్స్ దేర్. దే కెన్ టాక్ టు యూ వాట్ ఎవర్ యూర్ గోయింగ్ త్రూ. ఎందుకంటే చాలామంది ఈ ఏజ్లో వితౌట్ ఈవెన్ ఫినిషింగ్ దర్ ఎడ్యుకేషన్, యు ఆర్ ఇన్ యువర్ డిగ్రీస్ ఫస్ట్ ఇయర్, ఇది జస్ట్ హార్డ్లీ అ 3-year కోర్స్. ఆ చదువుకోకుండానే వేరే యావిగేషన్స్లోకి వెళ్ళిపోయి ప్రెగ్నెంట్ అయిపోయి మళ్ళీ అది టర్మినేట్ చేయించుకోవటానికి కోర్టుల చుట్టూ తిరిగి పేపర్లోకి ఎక్కేసి అన్నెసెసరీ యూ స్పాయిలింగ్ యువర్ లైఫ్. సో ఎవ్రీ ఏజ్ హ్యాస్ అ సర్టన్ థింగ్ యూ హ్యావ్ టు డూ. Your main goal or aim, irrespective of anything, whether your parents support or not, that is why I said believe in yourself and you be independent, stand on your own two feet. Financial independence is very, 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 very important. I keep telling my children that
You have to be financially independent. Don't depend on your spouse, that is your husband or anyone, for financial independence. ఎందుకంటే రేపు నువ్వు ఒక ప్రాబ్లంలో చిక్కుకుంటే నువ్వు ఐ డోంట్ నీడ్ యూ అని బయటకు వచ్చేసే ధైర్యం నీకు ఉండాలి. అది ఎలా అవుతుంది? ఓన్లీ ఇఫ్ యూ హ్యావ్ అ జాబ్ అండ్ యూర్ ఫైనాన్షియలీ ఇండిపెండెంట్. సో ఈ ఏజ్ గర్ల్స్ నేను చెప్పేది ఒకటే, ఫోకస్ ఓన్లీ ఆన్ యువర్ సెల్ఫ్. దెర్ ఇస్ లవ్, దెర్ ఇస్ టైమ్ ఫర్ లవ్, మ్యారేజ్, ఎవ్రీథింగ్ హ్యాస్ అ టైమ్. ఏ టైంలో చేయాల్సిందే. బికాజ్ ఒక స్మాల్ మిస్టేక్, యువర్ లైఫ్ విల్ బీ స్పాయిల్డ్. డబ్బులు పోతే మళ్ళీ వస్తాయమ్మా, కానీ ఆడపిల్ల జీవితం కానీ పోతే ఇట్స్ వెరీ డిఫికల్ట్ టు గెట్ ఇట్ బ్యాక్. ఓకే, థ్యాంక్ యూ. డస్ దట్ ఆన్సర్? థ్యాంక్స్. MBA. నా క్వశ్చన్ ఏంటంటే, మీరు ఇందాక చెప్పారు కదా తెలంగాణలో కాంటాక్ట్ అయ్యాము డీజీపీని సంథింగ్, సారీ, అయితే ఆ 2 పోలీసెస్ని సర్వీస్లో నుంచి తీసేయడం, సస్పెండ్ చేయడం అనేది ఒక అమ్మాయి లైఫ్కి వాల్యూ కాదు కదా మ్యామ్. వాళ్ళని సర్వీస్లో నుంచి తీసేస్తే ఏముంటుంది మ్యామ్ యూజ్? ఇప్పుడు చాలామంది అంటారు కదా బతకడానికి 100 పనులు ఉంటాయి అని. అలా ఏదో ఒకటి, ఓకే సర్వీస్ తీసేశారు, ఇంకేమన్నా పని చేసుకోవచ్చు కదా మేము అన్న థాట్లో వాళ్ళు ఒక పొజిషన్లో ఉండి ఆ పని చేస్తే, కామన్గా వాళ్ళు వచ్చేసిన తర్వాత ఇంకెవరినైనా చేయరని గ్యారంటీ ఏంటి మ్యామ్? ఆ సర్వీస్లో నుంచి తీసేయడం అనేది అదొకటి స్టెప్ అయితే, ఆ సర్వీస్లో నుంచి తీసేయడం ఒక స్టెప్ అయితే, వాళ్ళు కామన్గా ఉంటే కామన్ పీపుల్ నుంచి ఇంత ఎరేజ్ అవుతున్నారు. నార్మల్గా రేప్ కేసెస్ అనేవి కామన్ పీపుల్ నుంచి చాలా ఎరేజ్ అవుతున్నాయి. సో వాళ్ళు ఒక పోలీస్ పొజిషన్లో ఉండి మేము కవరప్ చేసేస్తాంలే, ఇల్లీగల్ యాక్టివిటీస్ జరుగుతాయి, నార్మల్ బాడీ మాట్లాడుకుంటే ఇల్లీగల్ యాక్టివిటీస్ జరుగుతాయి, సో పోలీస్ స్టేజ్లో ఉండి కూడా మేము కవర్ చేసేయచ్చులే అని అనుకుంటారు మ్యామ్. నా కోరిక ఎప్పటి నుంచి ఏంటంటే, ఇట్లాంటి రేప్ కేసెస్ యూట్యూబ్లో నుంచి చూసినప్పుడు చాలామంది పిల్లలు సఫర్ అవుతారు. వాళ్ళకి లైఫ్ అనేది ఒక పర్సన్ నుంచి ఫేస్ నార్మల్గా ఇప్పుడు నా సిచ్యువేషన్ వస్తేనేమో అని నాకు ఇంత బాధ అనిపిస్తుంది వేరే వాళ్ళ గురించి మాట్లాడుతుంటే. ఫేస్ చేసిన వాళ్ళని సర్వీస్ నుంచి తీసేయడమో, లేకపోతే ఎన్కౌంటర్ చేసేయడమో, లేకపోతే కొన్ని ఇయర్స్ జరుగుతున్నాయి మ్యామ్. ఒక సుప్రీంకోర్టు అయినా హైకోర్టు అయినా కొన్ని ఇయర్స్ ల్యాక్ చేస్తున్నారు ఆ కేసెస్ని. వాళ్ళని చంపాలని, వాళ్ళకి శిక్షించాలని, పనిష్మెంట్కి ఏదైనా. నా కోరిక ఏంటంటే మ్యామ్, ఎప్పటి నుంచో ఎవరికైనా చెప్పాలనుకున్నా, బట్ ఐఎమ్ వెరీ లక్కీ మీకు షేర్ చేయాల్సి వస్తుంది. ఏంటంటే మ్యామ్, అంటే ఎన్కౌంటర్ చేసేస్తే కొంతమంది ఎలా ఆలోచిస్తారంటే, ఓకే ఎన్కౌంటర్ చేసేస్తారు కదా, మన ఎంజాయ్మెంట్ అయితే అయిపోతుంది కదా అని కొంతమంది పీపుల్ థింక్ చేస్తారు. బాయ్స్లో, మేల్స్లో అలా థింక్ చేస్తారు. చంపేస్తారు, ఏమైంది, మన ఎంజాయ్మెంట్ అయితే అయిపోతుంది, మన పని అయితే అయిపోతుంది అని చాలామంది మధ్యన సైకలాజికల్ అలాగే ఆలోచిస్తున్నారు. సో ఎన్కౌంటర్ చేసేయడమో, లేకపోతే కూర్చొని మేపుతున్నారు మ్యామ్. ఇలా ల్యాక్ చేస్తుంటే సుప్రీంకోర్టులో పనిష్మెంట్స్ కూర్చొని మేపుతున్నారు అలాంటి వాళ్ళని. పనిష్మెంట్ ఇవ్వాలి. ఆబ్వియస్లీ చాలా కేసెస్ అనేవి ఉంటాయి. మనం ఓవరాల్ ఇండియాగా చూసుకుంటే. What your question? This is my same thought. Unfortunately, we are in a country where systems are not that severe or strict. You think would someone commit the same thing in Singapore or the Middle East countries? No. Because there, it's done. I'll tell you an example, very small thing in Singapore. He was a son of Australian Prime Minister or something. Chesindi chinna tappe atano. I don't know exactly, but he was his punishment was hanged to death. చాలా మంది tried to influence, పెద్ద వాళ్ళు all over world leaders అందరు కూడా they tried to talk to the Singapore Prime Minister and somehow save that guy. It didn't happen. He was hanged to death. So it depends on the countries. It depends on the countries what they follow. Unfortunately, in India it's not happening, as you said. So that needs a stronger approach from the central government. It definitely, నేను అనుకుంటా ప్రతిసారి why are so many things happening? Because there's no stricter punishment. Why are sexual harassment happening in schools or colleges? మేబీ ఇప్పుడు జరిగింది, పనిష్ చేశారు, సర్వీస్లో తీసేశారు. 2-3 years డౌన్ ద లైన్ మేబీ ఆ ఇన్సిడెంట్ అందరి మైండ్లో నుంచి పోతుంది.
సో అగైన్ దే మే రేప్. దిస్ హ్యాపెన్స్ ఇన్ కాలేజెస్ ఆర్ యూనివర్సిటీస్, ఈ పాష్ ఇవన్నీ. సో నేను రీసెంట్గా ఇది మినిస్టర్ గారితో కూడా ఇదే డిస్కస్ చేశాను. వీ షుడ్ హ్యావ్ సమ్ సార్ట్ ఆఫ్ పబ్లిక్ హ్యూమిలియేషన్ వెన్ దే టచ్ అ గర్ల్, యునో ఇన్ అ కాలేజ్ ఆర్ యూనివర్సిటీ. చదువు చెప్పాల్సిన వాళ్ళు ఆడపిల్ల మీద చేయి వేస్తే పబ్లిక్ హ్యూమిలియేషన్ అనేది జరగాలి, విచ్ ఇస్ అన్ యాప్ థింగ్. సో దట్ బికాస్ నో వన్ వాంట్ టు గో త్రూ దట్ పబ్లిక్ హ్యూమిలియేషన్, ఎందుకంటే వాళ్ళతో పాటు ద హోల్ ఫ్యామిలీ విల్ బీ హ్యూమిలియేటెడ్, రైట్? నో వన్ వుడ్ వాంట్ టు డూ. కానీ అన్ఫార్చునేట్లీ అందరూ వచ్చి హ్యూమన్ రైట్స్ అని మాట్లాడతారు. ఒక ఆడపిల్లని రేప్ చేసినప్పుడు, 3 years గర్ల్ని రేప్ చేసినప్పుడు, ఆర్ మైనర్ గర్ల్ని రేప్ చేసినప్పుడు హ్యూమన్ రైట్స్ అని ఎవడు మాట్లాడు. పోలీసులు కనుక ఒక తప్పు చేసిన వాడి మీద లాఠీ ఎత్తితే హ్యూమన్ రైట్స్ అని గోల్ చేస్తారు. దట్ ఈస్ ద సిస్టమ్ which it doesn't happen with just one person. Collectively everyone has to think. As you said, the Supreme Courts also have to think. మన కేసులో తగ్గాలంటే మన పనిష్మెంట్ సివియర్గా ఉండాలి, సో దట్ ఇంకొకటి చేయడు. దిస్ ఇస్ మై థాట్. ఎగ్జాక్ట్లీ యూ వాయిసింగ్ మై థాట్స్, బట్ ఇట్ డిపెండ్స్ ఆన్ ద కంట్రీస్ వీ లివ్ ఇన్. సో ద ఓన్లీ థింగ్ వాట్ వీ కెన్ డూ ఇస్ మేక్ ష్యూర్ దట్ పనిష్మెంట్ ఇస్ గివెన్. కొంతమంది యాజ్ యూ సెడ్ దట్ పోలీస్ ఆఫీసర్ తీసేశారు, ఓకే. కొంతమంది దే మే నాట్ ఈవెన్ డూ దట్. సో దట్ డిపెండ్స్ ఆన్ ద అడ్మినిస్ట్రేషన్. సో ఓకే, రేపు తీసేశాడు, వాడి పేరు అది పేపర్లో వేస్తే ఇంకొకటి హెస్టేట్ చేస్తాడు, ఆలోచించిన. అండ్ పీపుల్స్ మైండ్ సెట్ హ్యాస్ టు చేంజ్. You ask a girl to cover herself from top to bottom so that nothing happens against her. How can you look at a 3-year-old or a month girl baby in a different way? So it's people's mindset, That happens only with education. That changes only with education from the level and gender sensitization, telling guys, boys and girls to respect each other. Adi intlo nunchi modalavalli, schools lo nunchi modal chaala changes anedi it has to come. Yeah, I feel what you're going through. Yeah, even my thoughts are always that. One endu public lo daililante human rights ani vachestaru. వన్ మోర్ క్వశ్చన్ మ్యామ్. పబ్లిక్లో హ్యాంగ్ అవుట్ చేస్తాం, ఓకే, బట్ ఇలాగా ల్యాగ్ అవుతున్నాయి కదా మ్యామ్ పనిష్మెంట్స్ అనేవి. ఎప్పుడుకో ఒకసారి ఉరి తీస్తాము అని చెప్పి ఈ లోపల సరే పోలీస్ వాళ్ళు కొడతారు, వాళ్ళు ఓకే ఇంకా కొట్టాం కదా అని వాళ్ళు ఓపిక తగ్గిపోయి అట్లాగా ఉండిపోతారు. కానీ ఒక గర్ల్ ఆ సెక్షువల్ హెరాస్మెంట్ అయ్యేటప్పుడు ఎంత ఇబ్బంది పడిందో వాళ్ళకి అది తెలియాలి కదా మ్యామ్. ఇప్పుడు ఫర్ సపోజ్ నేను ఎప్పుడు అనుకునేది, ఈ కేసెస్ చూసినప్పుడు వాళ్ళని కొట్టినప్పుడు ఏమన్నా పుండు తగిలి రక్తం వస్తే వాళ్ళ మీద కారం చల్లాలి మ్యామ్. అప్పుడు ఆ మంట ఏంటో వాళ్ళకి తెలిసిద్ది, అండ్ గర్ల్ అనేది ఎలా బాధపడుతుందో వాళ్ళకి తెలిసిద్ది మ్యామ్. సో నేను ఇంకా అండ్ ఎస్పెషల్లీ ఇన్ అవర్ స్టేట్ ఇట్లాంటి కేసెస్ మీరు తగ్గించాలని చూస్తున్నారు. బై అఫ్కోర్స్ ఒకవేళ వస్తే మాత్రం జైల్లో ఖచ్చితంగా ఇలాంటి పనిష్మెంట్ని ఇంప్లిమెంట్ చేస్తారని ఎక్స్పెక్ట్ చేస్తున్నాను మ్యామ్. I'm waiting for that. అండ్ మన స్టేట్ నుంచి ఫస్ట్ స్టార్ట్ అయితే అండ్ మిగతా స్టేట్స్ కూడా మనల్ని ఇన్స్పైర్ చేసుకొని ఆల్ ఓవర్ ఇండియా మనం ఖచ్చితంగా గర్ల్ ఎంపవర్మెంట్లో ఖచ్చితంగా ముందుంటామని ఎక్స్పెక్ట్ చేస్తున్నాను మ్యామ్. So we'll tell and I hope you will fulfill this wish ma'am. No. So when they talk about compensation for rape cases, I always think this. Ento konta amount istaru rape cases. What is the point? Who needs money after something happens? Adi chesinadiki punishment padatame is what that girl needs, a stricter punishment. It's not the money. So definitely what you said, I say, see, girls in our state are asking like this. So it's the government's responsibility to do something anedi. I'll definitely take it up with them. So are we done? So what is the take home message today? Believe in yourself, stay safe, stay strong, and be mentally strong. That is more important. And don't forget that you're not alone. Okay? We're all there. The government is there for you. Commissions are there for you. We're all there for you. So any problem, please feel free to contact 181. Any issue. Thank you.